సో నాగభవిత బండారం మొత్తం మనం బయట పెట్టడం జరిగింది. సో ప్రెజెంట్ మనం గుంటూరుకి రావడం జరిగింది. గుంటూరులో శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఇక్కడ ఉంటుంది. సో ఆయన టెంపుల్ ఇక్కడే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇదే టెంపుల్లో శ్రీనివాస్ రెడ్డి పూజ చేస్తూ ఉంటారు. సో టెంపుల్ లోపలికి వెళ్దామంటే మొత్తం ఇక్కడ లాక్ వేసి ఉంది. మీరు చూస్తే సో లాక్ వేసి ఉంది, మనం లోపలికి వెళ్ళలేం కాబట్టి బయట నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది ఇక్కడ నాగదేవత. సో నాగదేవత అంటే ఇక్కడ నాకు తెలిసి ఇందులో పుట్ట ఉండొచ్చు, పుట్ట ఉందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లాగే ఇక్కడ త్రిశూలం. సో గేట్ లోపలికి చూస్తే ఇక్కడ బాబా అంటే ముస్లిం దేవుడు ఒక బాబాలాగా బాబా మసీద్ అది అని చెప్పేసి అనుకుంటాం కదా, అట్లాంటిది మసీద్ ఒకటి ఉంది. సో అక్కడ మనం చూసుకుంటే వేప చెట్టుకు అక్కడ అల్లా దేవుడు అనుకుంటాం, అబ్బు సుబాని 786. అట్లాగే బుద్ధుడు అంటే పీస్కి బుద్ధుడు కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ నాగదేవతల పడిగలు ఇక్కడ మనకు చూస్తే నాగదేవతల విగ్రహాలు ఇక్కడ పాములతో ఉన్నాయి. అట్లాగే దాని పక్కన నంది అనుకుంటా, నంది కూడా ఉంది. సో ఇక్కడ శివుడు ఉంటాడు అనుకుంటా నాకు తెలిసి. ఈ గుడికి పైన విష్ణుమూర్తి అంటే పడుకొని విష్ణుమూర్తి ఉన్నాడు, అట్లాగే అవతల సైడ్ వినాయకుడు ఉన్నాడు. సో మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడే రోజు పూజలు చేస్తాడు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు.